నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నిన్న చూసినట్టయితే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే షేక్ చేసేసింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్, ఆ వీడియో అయితే వైరల్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే తను అది నేను కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అసలు నిజంగా ఏం జరిగింది అనేది మనకి విశ్లేషించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, నిన్న చూసుకున్నట్టయితే ఒక వీడియో సోషల్ మీడియాని షేక్ చేసిందనే చెప్పాలి. అది కూడా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి న్యూడ్ వీడియోస్ అనే చెప్పాలి. సో అవి ఇప్పుడు తను కాదు అని చెప్తున్నారు సార్. సో దీన్ని ఎలా చూడాలంటారు? రైల్వే కోడూరు కదా? రైల్వే కోడూరు సార్. అక్కడి నుంచి హిందూపూర్ ఎంత దూరమ్మా? గోరంట్ల మాధవ ఏమన్నా చుట్టబెట్టి మనకి ప్రతిసారి ఈ ప్రజాస్వామ్యంలో బట్టలిప్పి ఒక ఎమ్మెల్యే ప్రదర్శన మనకి ఇదేమైనా అవసరమా? ఒక ఎమ్మెల్యే ఎంపీదను ఏంటి మనం ఏం చేసాం? ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చేసిన పాపం ఏంటి? ఈ పనికిమాల నేతలు న్యూడ్ ఫోటోలు చూడడానికి. అఫ్కోర్స్ వీళ్ళకి ఓకే, పోనీ గోరంట్ల మాధవ్ అంటే ఆయన చేసిన పనికిమాలిన పని అని పక్క తీద్దాం. ఇక్కడేమి కనీసం బుద్ధి జ్ఞానం, ఇంగిత జ్ఞానం అన్నది ఏడవాలి కదా. మనం గత చరిత్రలో వాళ్ళని ఊరికే ఆడిపోసుకుంటే 5 సంవత్సరాలు ఓనే అంతురాని కథల జయప్రదల ఏడిసి మొత్తానికి అధికారం 124 స్థానాలు తీసుకొస్తే ఇదే ఇద్దరమా మాకు. ఇది ఎక్కడితో మొదలైంది? మొదట ఆ చిత్తూరు ఎమ్మెల్యే ఆదిమూలపోడు ఫస్ట్ ఈ దరిద్రంతో మొదలైంది అక్కడ. ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ ముఖ్యంగా ఈ జనసేన ఎమ్మెల్యేల సంగతి మాట్లాడితే మొన్నటి పెద్దపండకు ఎమ్మెల్యే పిఏ, దానికన్నా ముందు ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక మినిస్టరు, ఎమ్మెల్యే పిఏ, ఆ పనికి లేదు. వీళ్ళందరినీ చూడు, చిన్నప్పుడు మనకి శంకలు ఎత్తుకుని అమ్మ గోరుముద్దలు తినిపిస్తే చందమామరావే కథలు చెప్పినట్టు పళ్ళు పటపట కొడుకు 4 చెంపలు పటపటపట వాయించకుండా ఆడపిల్లలు ఏమైనా చంపేతని పొడిచేతని కొడి కబుర్లు చెప్తాడు కదా ఈ బైరేగ మేళం కన్వర్టెడ్ హిందూ పవన్ కళ్యాణ్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నేను ఊరుకుంటున్నావునా లేకపోతే మాకు ఏడు చేత కదా అనుకుంటున్నావా? మమ్మల్ని కింద కామెంట్లు పెడతారు కదా, ఏట్రా శాతం అవుద్దని. ఇది ప్రజాస్వామ్యం. కళ్ళ ముందు వాళ్ళకి కూర్చోబెట్టరు 11 ఇచ్చి. మీరేమైనా తీసుమార్కు అనలేటే. అంటే గోరట్ల మాధవ్ గారిది చూసుకున్నట్టే సార్, అక్కడ ఎవరైతే ఆ మహిళ ఉందో తను బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఇక్కడ అది ఫ్యాబ్రికేటెడ్. ఆడు ఏదో పేర్కొన్నాడు, ఆడు దరిద్రాన్ని బయటకు చూపించుకున్నాడు. వీళ్ళందరూ ఆ మహిళలు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. అంతే. అక్కడ చూసావు కదా ఎమ్మెల్యే పిఏ చేసిన దరిద్రానికి ఉత్తరాంధ్రకు సంబంధించిన ఆవిడ వచ్చి బయట మాట్లాడింది. ఇక్కడ ఈ ఆడపిల్లల పట్లే ఒక ఎమ్మెల్యేకి సంబంధించినోడు, మంత్రికి సంబంధించినోడు పిఏ మాట్లాడిన మాటలు విన్నాం కదా. అవి అందరికి తెలిసిన విషయం కదా. ఇప్పుడు ఈ దరిద్రం ఎవరు వీళ్ళంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లినరీ యాక్షన్స్ ఏవి? పార్టీ పరంగా డిసిప్లినరీ యాక్షన్. అప్పుడు గులివింది గురించి సామెత వస్తుంది. నువ్వేంద్ర మాకు డిసిప్లిన్ నేర్పేది, నువ్వేంద్ర మమ్మల్ని సస్పెండ్ చేసేది, ముందు నీ సంగతి చూసుకో అని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద యాక్షన్ అంటే అంచేత గురువింద గింజ పైన ఎర్రగా ఉందని చెప్పి మెటమెట్లు ఆడిపోతే కింద నలుపు సంగతి ఏంటి అన్న ప్రశ్న అధ్యక్షుడికి వస్తుంది. అది వాళ్ళ మెయిన్ ప్రాబ్లం. అంటే డిసిప్లిన్ లేదు, వాళ్ళకాళ్ళు లేదు. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రచార సమయంలో ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంది. ప్రచార సమయం ఏంటి? మొన్న కూడా గెలిచిన తర్వాత కూడా చెప్పారు కదా సార్. అవే సందర్భ పేలపలు ఇవన్నీ జరుగుతుంటే మరి ఒక్కదాని మీద కూడా ఎందుకు ఆలోళ్ళు ఆడపిల్లల పట్ల ఏడు చేసినా అది వర్తించదు అని అర్థం. ఫస్ట్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి ఓ డిసిప్లినరీ కమిటీ ముందు నిలబెడుతున్నాం. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు తెలుసా నీకు తెలుసా? ఈ 2 రోజుల ముందే ఒక నోట్ రిలీజ్ చేశారు. అవునవును సార్. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండి. ఏ తగరాలే, ఏ నాటకాలేమి అంటే ముందే తెలుసా ఇలాంటిది ఒకటి జరుగుతుందని వాళ్ళకి తెలియకుండా రెడీకి ఈ మధ్య తెపేల ఛానల్లో ఇక్కడ తెలంగాణలో బిజీగా ఉన్నారు కానీ లేదు దానికి బ్రహ్మాండమైన కట్టుక తల్లిసి ఉందరు. అమ్మాయి ఎంత జనరేట్ చేస్తుంది గెలిచిన కాడి నుంచి, మొగుడితో పిల్లాన్ని పంపించేసిన దగ్గర నుంచి, ఈజ్ మెయింటైనింగ్ అన్ ఇల్లీగల్ రిలేషన్. పెళ్లి చేసుకునే టైంకి ఎన్నిసార్లు అబార్షన్లు చేయించడం అన్నీ మాట్లాడేసింది అమ్మాయి. చెప్పింది సార్. సిగ్గుపడాలి. పైశాచికంగా హింసతో కూడిన సుప్రీంకోర్టు కూడా లివింగ్ రిలేషన్షిప్ల మీద ఇట్లా అన్నిటి మీద ఇచ్చిన మన రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్లో హింసించమని ఎక్కడ చెప్పట్లే. అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యే పిఏకి అయితే ఇప్పటిదాకా విచారణకు కూడా పెళ్ళలేదు కాబట్టి వీడికి కూడా అదే అయిపోతుందని ధైర్యమా? ఇప్పుడు తనక జగన్మోహన్ రెడ్డి మీద పడేసారు కదా రాజారెడ్డి రాజ్యాంగం. ఇప్పుడు మీరే రాజ్యాంగం. మహానుభావుడు రాసిన రాజ్యాంగాలను, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టాలు, లేదా కొత్తగా ఇచ్చిన సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మీకేం వర్తించవా? అంటే మీరేమైనా రాజ్యాంగేతర శక్తులా, రాజ్యాంగంకి పరిధిలో ఉన్న వ్యక్తులా? అంటే వాళ్ళు ఇంకా ఐపీసీ సెక్షన్స్ లోనే ఉన్నారు కదా, అందుకోసమే వాళ్ళకి అప్డేట్ అవ్వలేదేమో. అంటే నిన్న ఐపీసీ సెక్షన్ చూపించారన్నా లడ్డు విషయంలో. బిఎన్ఎస్ సెక్షన్లు వచ్చాయి ఇప్పుడు. దాని గురించి ఇంకా తెలియలే అనుకుంటా. తెలియనప్పుడు పాతంతో నెట్టుకొచ్చేద్దాం అనుకుంటున్నారా? అలాగే ఉంటాయి.
అంచేత క్షమార్హం కానివి కూడా కనబడుతున్నా సరే తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకం పాడుకుని వెళ్తుంటే ఏం చేయాలా అంటే దయ్యం చేయక మీరు ఇలాగే ఆడవండి, కానీ ప్రవచనాలు మాత్రం చెప్పకండి, మర్యాదగా ఉండదు. ఆడపిల్లల పట్ల ఏదో కన్సర్న్ మీకేమైనా ఉంటే దయ్యం చెప్పకండి. ఇప్పుడు తను ఏమంటారు? ఈ గవర్నమెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఆదిమూలపోడు చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ దరిద్రం మొదలెట్టాడు. ఈ దరిద్రం కంటిన్యూ అవుతూనే ఉంది 18 నెలలు బట్టి. చూసుకొని కావాలంటే ఎక్కడ బ్రేకులు పడ్డాయేమో చూడండి. ఆయన అగ్రిగేట్ క్వార్టర్లీ డివిడెండ్లాగా వచ్చేస్తున్నాయి ఇవి, అవునా కదా? అప్పుడు కూడా అమ్మాయి ముఖం అంతా చుట్టుకుని ఇలా టీవీలు అంపట స్టూడియోలు అంపట ఏడుచుకుని చెప్పింది కదా. అదెందుకు సార్? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చిత్తూరు అనుకుంటా జనసేన ఇన్ఛార్జ్ వాళ్ళ తనది కూడా బయటకు వచ్చింది. కిరణ్ రాయల్ తిరుపతి, చిత్తూరు తిరుపతి ఇన్ఛార్జ్ కూడా సస్పెండ్ చేశారట. మళ్ళీ అతను పొలిటికల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు ఆయన. అట్లా ఎట్లా ఉంటుంది? అదే ఎవరికి అర్థం కాదు. అండ్ వినుతది చూసుకుంటే శ్రీకాళహస్తి వినుతది చూసుకుంటే అదొక అన్ని ఇలాంటివి ఉన్నాయి. అలాంటివి ఉంటాయి. అసలు ఇప్పుడు ఆవు గట్టును మేస్తుంది అనుకో, దూడలు సేల్లో మీద కదా, అది నోరు మూసుకుని ఆవు వెనకతలు మేస్తుంది కదా. ఆవు ఫస్ట్ సేల్లో మేసేసుకొని తిరుగుతున్న ఆవు వెనకతలు తిరుగుతున్న వాళ్ళు అంటే గ్యారంటీకి ఎలక్ట్రోల్ ఉంటారు, అదే బ్యాచ్ ఉంటారు. అంటే ఇప్పుడు అధినాయకుడిని నీ అడుగులో ఆకులో ఆకునే ఒక పాట ఉండేది అప్పుడు, అలాగే అడుగులో అడుగునే నడిచి తిరుగుతారు. మేఘ సందేశానికి వీళ్ళు డిఫరెంట్ సందేశం ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నీ వెంట నడుస్తామని చెప్తారా అన్నారు. అన్నా నువ్వు వెయిట్ చేసిన రైట్, మనం అందరూ నెత్తి నోరు కొట్టుకుని చెప్పిన వాడికైనా అర్థమవుతుంది అక్కడ. ఈ తప్పుని మనం చెప్పామనుకో, సనాతన ధర్మం కింద నుంచి పైకి మెట్లు కడుగుతాడు. ఇవన్నీ మనం ఆడుతున్నాం కదా తప్పు. సనాతన ధర్మానికి కొన్ని నియమాలు ఉంటాయి. నేను కూడా కదా ముఖ్యమంత్రి గారే చెప్పారు కదా, ఏకపత్ని ఒత్తునుండి సనాతన ధర్మం పాలకుడు అనేలాంటివన్నీ మాడతారని ఆయనే చెప్పాడు పక్కన. అది కాంట్రడిక్షనే కదా. ఇవన్నీ ప్రతిదీ తీసుకో, కానీ సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు నమ్ముతారు. అది తీసుకెళ్ళి ఏడు చేస్తాడు. నా దారి రహదారి అన్నాడు చూసాం, కానీ ఈయన దారి గోదావరి. వీళ్ళందరూ వెనకాల నడిచి ఆ గోదావరిలోనే కలుస్తున్నారు వెళ్ళి. ఇంతవరకు దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ అరే ముందు 2 రోజుల ముందే ఇచ్చారు. ఎక్కడ దొంగలు అక్కడే గప్ చెప్పు. చిన్నప్పుడు పంటలు ఆడుకునే వాళ్ళం తెలుసు కదా. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళే తెలివితేటలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళే ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు తను ఏమంటాడు, ఆ ఎమ్మెల్యే ఏమంటాడు, నేను సర్పంచ్గా ఉన్నా, ఇప్పుడైనా ఇట్లాంటివి నేను చేస్తున్నాను, ఒకసారి అడగండి తెలుసుకోండి, నేను ఇట్లాంటి వాడిని కాదు, అదంతా ఫేక్ అని చెప్పేసి మాట్లాడతాను. పిల్లికి ఎలక సాక్ష్యం 4 ఉంటారు వాళ్ళ చుట్టూ బెటర్ రైళ్ళు, వాళ్ళు చెప్తారు. ఈ అమ్మాయిలు అబోధి మాట వాళ్ళకి ఆల్రెడీ ఎగ్జాంపుల్ సెట్ చేశారు కదమ్మా. ఇక్కడ మన ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పిఏ చేసిన పనికి ఆ అమ్మాయి చుట్టూనే అలర పెడుతున్నారు తప్ప ఈయన ఎక్కడ ముట్టుకోలేదు పిఏ గారిని. అవన్నీ కనబడుతున్నాయి కదా. మంచిది ఎక్కడనే అప్పుడు వస్తే యాంటీనా టింగ్ అని పైకి లేస్తాయి, కొమ్ములు వచ్చాయి అంటారు. ఆ కొమ్ములు వస్తే ఎలా ఉంటుంది? ఇలాగే ఉంటుంది. ఆడికి ఇటు సైడ్ అవుతాడు. ఎమ్మెల్యేకి అయితే మీరు ఏం చేయలేదు కానీ మమ్మల్ని అయితే యాక్షన్ తీసుకుంటారా అన్నదానికి ఆడికి ప్యాసిఫికేషను. ఆడికి ఏం చేయలేదు కాబట్టి నా మీద తీసుకుంటారా అన్నదానికి ఈ ఎమ్మెల్యేకి ప్యాసిఫికేషన్. ఓవరాల్గా ఆడపిల్లల మీద ఇలా ప్రవచనాలు చెప్తాడు. ఓం భూర్భువస్సః శ్లోకాలు చదివి ఆడపిల్లలను ఏమైనా చేస్తే తోలు తీసేస్తాను, నాకు కరాటే వచ్చు, వెళ్ళి మూలికలు ఏమో కత్తిచ్చాడు నాకు మొన్న, చంద్రభోజులు మూలికలు చేసినోడు కత్తిచ్చాడు, దాంతో పొడి చేస్తాను. సిక్లా కూడా మొన్న పైనకి మళ్ళీ పనులు అన్నీ చేసుకుని తిరిగిన వెళ్ళి గురుద్వారాకి వెళ్తే నువ్వు కూడా టర్బైన్ కట్టుకోకర్లేదు, కానీ నెత్తికి తలకు కట్టుకుని వెళ్ళాలి. అలాంటివి కాదు, కానీ ఇలాంటి ఓవర్ యాక్షన్లే భరించలేను. ఏంటంటారు మరి? ఇప్పుడు అక్కడ ఉన్న ఆడపిల్లలకి రక్షణ అని చెప్పారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు. రక్షణ ఎవరి వల్ల లేదన్నది ప్రజలు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి. జనసేన వల్ల రక్షణ లేదని చెప్పాలి. క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే ముచ్చిమర్రి ఘటన 8 ఏళ్ల పాప, ఆ తర్వాత 14 సంవత్సరాల అమ్మాయి మీద లైంగిక దాడి అనంతపూర్లో అభంశుభం తెలియని పిల్లని 12 మంది 13 మంది తెలుగుదేశం వాళ్ళు. అది కాక మహానాడు జరిగిన వెంటనే కడపలో జరిగిన ఒక ఉదంతం, తర్వాత ఈ సొగాలి ప్రీతి విషయంలో మనోడు జుత్తు ఎగరేసుకుని ఊగిపోయిన ఉదంతం. అవుట్కమ్ నోటుకొచ్చిన అబద్ధాలు. ఇంతవరకు ఈ సంఘటనల మీద, పర్టికులర్ ఈ సంఘటనల మీద, ఇవన్నీ కూడా పిల్లలకి మహిళలకి జరిగిన అఘాయిత్యాలని, వీటి మీద అఘాయిత్యాలు అలాంటి అత్యాచారాలు ఏమైనా జరగగానే మనోడికి దేవుడిచ్చిన వరం ఏంటంటే 11 రోజులు వ్రతాలు పట్టడం నేర్చాడు. చిన్నప్పుడు ఆడపిల్లలు నోవులు పట్టడం చూసాం, కానీ మనోడు వెరైటీగా పెద్దానికి ఒక వ్రతం పడతాడు. 3 వ్రతాలు అటువంటి పెట్టి కూర్చుంటాడు. అంతకుమించి ఇంకేట్లేదు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి. వీళ్ళ దగ్గర అడ్డుకట్లు లేవు. ప్రతి చర్య ప్రభుత్వం పరంగా కఠినాత్మకమైన చర్యలు, పార్టీ పరంగా సస్పెన్షన్స్, పార్టీ పరంగా డిసిప్లినరీ యాక్షన్స్, ఇలాంటివి కనబడితే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. ఏవీ లేనప్పుడు ఏడు చేస్తారు. ఎవడో వాంఛలు వాడు తీర్చుకోవడానికి ఈ రాజకీయ క్రీడను ఆడుతున్నారు. ఇది ఎక్కడ ఇది? మరి ఇప్పుడు ఈ శ్రీధర్ని రాజీనామా చేయమని అడుగుతారా లేదా ఏంటంటారు? మరి ఆయన ఇవన్నీ నమ్మరాలు, ఆడపిల్ల చెప్పింది అది నమ్మరు. వాళ్ళు ఏకంగా ఈ రచ్చాని పచ్చబోసని చెప్పుకున్న స్టేట్మెంట్ని కన్ఫైన్ చేస్తారు.
అంటే ఆమె పిచ్చిదా, ఆమె ఐడెంటిటీని మరి బయట అక్కడ అనంతపూర్లో అపశుభం తెలియని పిల్లంటే కొంచెం మానసిక స్థితి కరెక్ట్గా లేని అమ్మాయి మీద కదా 10 మంది దగ్గర తెలుగుదేశం వాళ్ళు అగాయిచ్చేస్తేనే దిక్కుదివనం లేదు వాళ్ళకి. ఈ అమ్మాయి బాగానే మాట్లాడుతుంది, అన్ని కరెక్టే చెప్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్ మా అమ్మాయి అదే చెప్తుంది, అన్ని చెప్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తనకి తల్లిదండ్రులు లేరు, హస్బెండ్ ఇంకా బాబుని దూరం. ఫస్ట్ థింగ్ అమ్మా ఒకటి నేను చెప్తున్నాను, 60-40 అని ఉంటుంది. నేను ఎప్పుడైనా ఒక ఫార్ములా ఉంటుంది, ఎంత లేదని ఇటు నుంచి కొంత లేకుండా ఎవరో ఉండరు. అవును సార్, ఖచ్చితంగా అది మాత్రం. అర్థమైందా? తప్పు జరిగింది కానీ దాన్ని సరిదిద్దే కార్యక్రమం వీళ్ళ పక్క నుంచి లేకుండా క్రెడిబిలిటీ సర్టిఫికేట్లు ఇచ్చేయడం చాలా తప్పు అంటారు. వెదవ పనే. అంటే పెళ్ళైన మహిళని మళ్ళీ పెళ్లి చేసుకుంటాను విడాకులు ఇచ్చాయని చెప్పడం కరెక్ట్ అంటారా సార్? నమ్మక ద్రోహం అంటారు దాన్ని. ఇప్పుడు దూరంగా ఉన్నారు, మరి పెళ్ళైనా చేసుకోంటే పెళ్లి చేసుకోనని అన్నిసార్లు అబోర్షన్స్ చేయించడం అదంతా ఏంటి అంటారు అసలు? అవన్నీ చాలా హెయివైన చర్యల కిందే పరిగణించాలి. అంచేత వీటిని ప్రభుత్వం తరఫున ప్రతి చర్య అన్నది లేకుండా దానికి ఎక్కడికెక్కడ కాంప్రమైజింగ్ అన్నది చేస్తే ఇంతకన్నా దౌర్భాగ్యం దరిద్రం ఇంకోటి లేదు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఇంకా ఉన్నారు కదా, వీళ్ళందరైనా స్పందించాలి కదా దీని మీద. బీజేపీ వాళ్ళు మహిళా కమిషన్ ఎందుకు స్పందించదు? గౌరవ హోంమంత్రి గారు మహిళ అయ్యి ఉండి అనితమ్మ ఎందుకు స్పందించదు? ఇది ప్రశ్న. ఆ చంద్రబాబు గారు ఆల్రెడీ స్పందించారు కదా, నా దగ్గర 70-80 మంది పైన పనికిమాల పనులు చేసుకొని తిరుగుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన డిక్లేర్ చేశారు కూడా కదా. చచ్చిపోయావా అంటే ఇప్పుడు ఏంటిది వదిలేయాలా వీళ్ళు? ఇంకా వీళ్ళు నీకు ఒప్పుకుంటే ఆల్రెడీ డిబేట్లు పెట్టు. ఆ తెప్పలసానంలో అయితే పెట్టరు ఇలాంటివి. వాళ్ళు చెడు వినరు. వాళ్ళు గాంధీ గారు 3 కోతి బొమ్మలు పెట్టు కూర్చుంటారు. తెలుగుదేశం జనసేన బీజేపీ డేట్ చేసినా వాళ్ళకి కళ్ళకి గంతలు కట్టు కూర్చుంటారు. దొరికిపోయారు అనుకో, ఈ కంచాలు ఉన్నాడు చూడు, ఊర్లు మీ పడి అడ్డమైన కంచాల్లో అన్నాలు తినే ఓ దరిద్రుడు ఉన్నాడు కదా, ఆడైతే ఇవాళకి ఇక్కడితో ఆపేద్దాం ఇంకొద్దు అని చెప్తాడు. ఫట్ మనోడు తగలనిచ్చిన వాడు లేక వెనకతలు తమాషాలుగా ఉందిరా అని కూర్చుని డిబేట్లు పెట్టి ఎంట్లో పెట్టద్దు జర్నలిస్టులు. అంటే ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నారంటారా? ఆబ్వియస్లీ కులానికి పార్టీకి. ఆ పార్టీ ఎవరైతే భజనలు చేసుకొని తిరుగుతారో కుల ప్రాతిపదిక మీద ఉన్న పార్టీకి వీళ్ళు భజనలు చేసుకొని తిరిగిన వాళ్ళందరికీ సపోర్ట్ చేసుకొని తిరుగుతుంటారు. వీళ్ళకి వేరే ఎజెండా టాస్కే ఉండదు. చదువు సంజయ్ అక్కర్లేదు. ఒకటి అందరి ఇంటికి పోయి కంచాల అన్నం తినే క్వాలిఫికేషన్ ఒకటి, ఒకటికేమో పెట్రోల్ బంకులో గన్న పెట్టి పెట్రోల్ కొట్టుకునే క్వాలిఫికేషన్ ఒకటి, మూడోవాడికేమో కుల ప్రాతిపదిక మీద జర్నలిస్ట్ డిగ్రీ వచ్చినోడు. వీళ్ళు క్వాలిఫైడ్. వాళ్ళ క్వాలిఫికేషన్తో చాలామంది జరిపించుకుంటూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ సూక్తులు ఇలా పెట్టి పళ్ళు కొరికి పట్టమని తగలనిచ్చిన వాడు లేక ఏట్రా మారుతారు అబద్ధాలని. అంటే 21కి 21 సీట్లు వచ్చినాయి, 100%కి స్ట్రైక్ రేట్ అని చెప్పిన వీళ్ళు మరి 100% ఎందుకు జన సమస్యల గురించి మాట్లాడారు? దళితులను వెలివేసిన ఘటనలా మాట్లాడలేదు, చిన్నపిల్లల్ని కులంతో దూషించిన మాట్లాడలేదు. రాజ్యాంగం అనుసరించి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధమైన పనులు చేస్తే అప్రిషియేట్ చేస్తారు. కేవలం ఏదో తూతూ మంత్రంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అక్కడి నుంచి రాజ్యాంగేతర పనులు చేస్తున్న వాళ్ళని ఏమన్నా ప్రజలు గ్రహించమను. డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే చెప్తున్నాడు, ఒక 5 కోట్ల అగ్రిగేట్ నాకు వస్తుందని డెలిబరేషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో. మళ్ళీ చారిటీ చేసేస్తాడు తిరిగి. ఏంది అది? ఈజ్ డెలిబరేట్లీ యాక్సెప్టింగ్ దట్ నేను ఆల్మోస్ట్ 5 crores బ్రైబ్ తీసుకుంటున్నాను పర్ మంత్ అని. ఏం చేయాలి అలాంటి దగ్గర? దాని మీద యాక్షన్ లేదు. ఏ విషయమైనా తీసుకున్నావు. ఈ జనసేన ఎమ్మెల్యే కదా, ఆన్సర్ చెప్పు. జనసేన ఎమ్మెల్యే కదా, ఏం మొమ్మట పడుతున్నాడు ఆ తెప్పల ఛానల్లాగా. 5 కోట్లు లంచం తీసుకుంటున్నాం ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నాకు అగ్రిగేట్న ఆ రిజిస్ట్రేషన్లో ల్యాండ్లు ఇవో అని చెప్పి ఒప్పుకున్నాడా లేదా? ఇలా ఆడపిల్లల పట్ల జరుగుతున్న ఎమ్మెల్యేకి ప్రతిస్పందన బాధ్యత ఎక్కడైనా ఏడిసిందా? కులబహిష్కరణ పార్టీ అధ్యక్షుడు నియోజకవర్గంలో జరుగుతున్నాయి కదా. వీళ్ళ ప్రజాస్వామ్య పరిరక్షకుల భక్షకుల ఒకసారి చూసుకోమను. మళ్ళీ ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇస్తారు ఏదని, అందరూ మై డియర్ కామ్రేడ్స్ మై డియర్ ప్రజలని అనౌన్స్ చేసి ఆడపిల్లల మీద ఏదైనా చేస్తే వీళ్ళు మూలికలోడు ఇచ్చిన కత్తెట్టుకుని వస్తాను. ఇది వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్. దీని మీద యాక్షన్ తీసుకోవాలి కదా సార్. ఎవరు తీసుకోవాలి? గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి, పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు తీసుకోవాలి. వీళ్ళు ముగ్గురు ఏరి ఇది ప్రశ్నించవలసింది ప్రజలు. అరే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ కదా, మేము ప్రశ్నిస్తున్నాం, సమాధానం ఏదైనా అడగండి ఫస్ట్. ఇంత బాధ్యత రాయిత్యమా? ఎవరికి అనుమానం రాకుండా చూడు, ఆ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగినట్టు ముందే ఒక ప్రశ్న ఒకటి ఇచ్చేస్తారా? పనికి మాలిన పనులు ఏమైనా ఉంటే ఇంట్లో కూర్చొని చేసుకోండి అని.
అసలు ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పాల్సింది పోయి ఏమైనా అంటే వ్యక్తిగతంగా చూసుకోండి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి అంటారు? అంటే ఒక అధికారం రాగానే, ఒక అధికారం చేతిలో ఉందంటే మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. అదే వాళ్ళ అధికారం కోసం వచ్చారు ఈసారి ప్రభుత్వం. చూసుకోవాలంటే నువ్వు రిపితే అబద్ధాలు, సంక్షేమ పథకాల గురించి అయిపోయాయి అని నేను ఇచ్చేసామని చెప్తున్నారు. ఏం చేయగలవు నువ్వు నేను ఏం చేయలేవు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జడ్డోళ్ళు ఏం చేయలేరని ధైర్యంతో ఉన్నారు వాళ్ళు. ఎరువులు లేవు, ఇవ్వము, ఏడు చేస్తారని అడుగుతున్నారు. తిరిగి గిట్టుబాటు ధరలు లేవు, ఏడు చేస్తారని అడుగుతున్నారు. అమ్మాయిలకి రక్షణ లేదంటే అంతేనా? అంతే. రక్షణ లేదంటే లేదు, ఉందంటే ఉంది. హత్యలు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు లోపించినాయన్నా కూడా ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు. దావు చెల్లి రేసి ప్రెస్ మీట్ ఇది అబద్ధాలని చెప్పాలి కదా. పొంకాలు తెచ్చి మా మొహాన్ని పోసామని చెప్తారు కదా. మా ఎన్డీటీవీ వాడికి చెప్పారు కదా. ఏం మాకు చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ ప్రెస్కి? అయితే మీ తప్పేలా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకోవచ్చు కదా. ఇది మీకన్నా ఎక్కువ ఎలివేషన్లు ఇస్తారు కదా. అంటే రాలేదా? ఏం అన్నీ అబద్ధాలే. ఒక్క పెట్టుబడి ఏడిచ్చారు? కడుపులో ఉన్న పిల్లలందరికీ ఇచ్చారు. చచ్చిపోయిన శ్మశానంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అక్కడే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. కడుపులో ఉన్న పిల్లలందరికీ ఉద్యోగాలు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పారు. వాళ్ళు ఒప్పేసుకున్నారు. మేము పుట్టేస్తాం, తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఉద్యోగం వచ్చేస్తుందని. అలాగే చచ్చిపోయిన వాళ్ళందరికీ మేము ఉద్యోగం ఇచ్చామని శ్మశానంలో చెప్పేశారు. శ్మశానంలో పడుకున్న వాళ్ళు అమ్మయ్య నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా మా ముఖ్యమంత్రి సార్ చెప్పేశారు, చచ్చిపోయిన ఆత్మ శాంతిస్తుందని ఇంకా దేయాలు లేకుండా గాలిలో కలిసిపోయారు. మరి బతుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఆ స్టేజ్కి రావాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అమ్మ గర్భం నుంచి పుట్టాలి, లేదా చచ్చిపోయి శ్మశానంలోకి వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అక్కడ. అట్లయితేనే కానీ ఇట్లా మనుషులాగా ఉంటే మాత్రం కాదు. రావు. నాకు అర్థమైంది. అది నీకేమైనా అర్థమైతే చెప్పు. సరే సార్, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ దీని మీద స్పందించలేదు, ముఖ్యమంత్రి గారు స్పందించలేదు, డిప్యూటీ సీఎం గారు స్పందించలేదు. మరి నెక్స్ట్ ఏంటి అంటారు? దీనికి ఏంటి అసలు ఒక కంక్లూజన్ ఏంటి? నీళ్ళటోళ్ళు ఆడపడడం తప్ప ఏమి ఉండదు. వాళ్ళకి కావాల్సింది అదే కాలక్షేపం కార్యక్రమాలు. ఇవాళ జనరంజక కార్యక్రమాలు ఏంటి అంటే ఆడుదాం ఆంధ్ర, ఇలాంటివన్నీ కార్యక్రమాలు పెట్టేసి వెళ్ళిపోతారు. ఇది చాలా సీరియస్ అయిన విషయం కదా సార్. ఒక ఎమ్మెల్యే నువ్వు తీసుకుంటే సీరియస్గా, తీసుకోకపోతే లైట్గానే తీసుకున్నారు వాళ్ళు. అలాంటి ప్రెస్ నోట్ ఇచ్చారు కదా. ప్రెస్ నోట్కి దీనికి సంబంధం లేదు కదా సార్. అంటే ఇప్పుడు సంబంధం లేదంటే ఇంకో 4 రోజులు నన్ను పిలిచి ఇదే డిబేట్ ఎక్స్చేంజ్ చేయి. సంబంధం ఉంది అని వాళ్ళ దగ్గరికి నువ్వైతే వెళ్ళగలవా, నేనైతే వెళ్ళలేను. వెళ్ళినా వాళ్ళతో ఏం ప్రయోజనం ఉండదు. ఓ పబ్లిక్ డొమైన్లో ఒక హ్యూజ్ డిబేటబుల్ టాపిక్ నడుస్తుంది దగ్గర ప్రతిస్పందన అనేది. సోషల్ మీడియాలో ఏదో మాడితే లటక్కని పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతారు కదా. అమ్మాయికి ఏదో న్యాయం చేయడం, అన్యాయం చేయడం, లేకపోతే రైట్ అనో రాంగ్ అనో చెప్పాలి కదా మనకి. ఎందుకు జరగవు? ఎందుకు జరగట్లే? ఇది ప్రశ్నించండి ఎవరన్నా. మీరేం కోరుకుంటున్నారు సార్ మరి దీంట్లో? ఈ ఏదైతే మీరు చూసారో కోట శ్రీనివాసరావు ఒకటి సినిమా చూసి ఒకటి ఏమైనా జరిగినట్టే ఖండిస్తున్నాం అని చెప్పేసి పోతాడు చూడు. అలాగే పొలిటికల్ లీడర్లు అందరూ అలాగే ఉంటారు. అంటే ఖండిస్తున్నాం దీన్ని. బీజేపీ వాళ్ళని పిలిచాడు, రాష్ట్రానికి దమ్మిడి పనికిరాని బీజేపీ వాళ్ళని పిలిచాడు, నేను ఖండిస్తూ ఉండే ఇలాంటి వార్తల్ని, ఇలాంటి ఒప్పుకోండి అని చెప్తారు. అంతే. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా అడుగు, ముఖ్యమంత్రి గారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్తారు. వీళ్ళు మాత్రం ఏం స్పందించారు? వాళ్ళ పార్టీ అండి, ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెల్ చేయాలండి, అప్పుడే మా చర్యలు ఉంటాయండి అని ఇంకొక ఎక్స్క్యూజ్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.